హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్ బ్లాగ్ స్టూడెంట్. సో ఈ శివాజీ వర్సెస్ నాన్వేష కాంట్రవర్సీలో నాన్వేష మాట్లాడే విధానం చాలా చాలా నీచంగా ఉంది. సో ఇలాంటి ఎదవలకు మన సనాతన ధర్మాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడే ఎదవలకు బెస్ట్ పనిష్మెంట్ ఏంటో తెలుసా? వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం. సో ఎప్పుడైతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసి వాడి వీడియోస్ చూడరో, అట్ ద సేమ్ టైం వాడి మీద రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి. సో ఈ రెండు కనుక చేస్తే అలాంటి ఎదవలు, వీడే కాదు, ఇలాంటి ఎదవలు ఎవ్వరు కూడా ధర్మం గురించి తప్పుగా మాట్లాడరు. ఇంకోసారి మాట్లాడాలంటే ఉచ్చబోసుకోవాలి. సో అలా చేయాలి అంటే ఫస్ట్ వాడిని అన్ఫాలో చేయండి, వాడిని బ్లాక్ చేయండి. యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడ ఫాలో అవుతుంటే అక్కడ. సో ఇలాంటి వాళ్ళు ఇంకోసారి సొసైటీలో లేకుండా చేయొచ్చు, ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో లేకుండా చేయొచ్చు. సో వాళ్ళకి ఇది కరెక్ట్ అనమాట. సో లేకపోతే వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? సో ఏదో కంటెంట్ కోసం, వాడి డబ్బుల కోసం, కంటెంట్ కోసం ఇప్పటి నుంచో చాలా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడేవాడు. సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. సో నేనైతే ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా, వాడిని ఇప్పుడే రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తున్నా. మీరు ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. Okay, bye, see you.